హాయ్ విరాజ్, వెల్కమ్ టు finviraz.com. సో రేపటి మార్కెట్లు ఏ విధంగా ఉండడానికి అవకాశం ఉంది అనేది డిస్కస్ చేసుకుందాం. కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉందండి డేటా. సో వీడియో జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పర్ ద గిఫ్ట్ నిఫ్టీ అయితే అంటే ఈ రోజు ఓన్లీ మన ఇండియన్ మార్కెట్స్ మాత్రమే సెలవండి. మహాశివరాత్రి సందర్భంగా వరల్డ్ మార్కెట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ ఈ రోజు గిఫ్ట్ నిఫ్టీ కూడా రన్ అయింది. చూసారా, 26th. ఓకే, ఇది 26 డేటా. సో మనకి 25th అంటే నిన్న 3:30కి మన మార్కెట్ క్లోజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మార్కెట్ చూస్తే ఒక 59 to 60 పాయింట్స్ పాజిటివ్గా ఉంది. బట్ యాక్చువల్గా నిన్న నైట్ మనకి యుఎస్ మార్కెట్స్ మిక్స్డ్గా క్లోజ్ అయ్యాయి. అంటే నాస్డాక్ ఏమో 1.3% నెగిటివ్లో క్లోజ్ అయితే డౌజోన్స్ మాత్రం 0.3% పాజిటివ్లో క్లోజ్ అయిందండి. సో మిక్స్డ్గా ఉన్నాయి. విక్స్ కూడా కొద్దిగా క్రాష్ అయింది. బట్ ఇప్పుడు యుఎస్ ఫ్యూచర్స్ బుల్లిష్గానే ఉన్నాయి. యుఎస్ ఫ్యూచర్స్ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి, బుల్లిష్గానే ఉన్నాయి. సో నైటు యుఎస్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అవుతాయి దాన్ని బట్టి మన గిఫ్ట్ నిఫ్టీ ఎలా ఉంటుంది. సో రేపటి ఓపెనింగ్కి మన గిఫ్ట్ నిఫ్టీ నిన్నటి 3:30 క్యాండిల్ నుంచి రేపు మార్నింగ్కి మనకి గిఫ్ట్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది చూసుకుంటే మనకి ఎంత గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అనేది కొంచెం అటు ఇటులో అనండి. ఎగ్జాక్ట్గా అక్కడే ఓపెన్ అవ్వాలని లేదు, కొంచెం అటు ఇటులో ఓపెన్ అవుతుంది. ఓకే, దీని గురించి ఆల్రెడీ నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. రేపు మన మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుంది అని ముందుగానే ఎలా తెలుసుకోవచ్చు అని. ఓకే, సో ఆ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూడండి. ఇప్పుడు మన మార్కెట్ సినారియో ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే ఇది నిఫ్టీ అండి. సో నిఫ్టీలో ఫస్ట్ మనకున్న జోన్ ఇది ఫస్ట్ స్వింగ్, ఇది సెకండ్ స్వింగ్. కాబట్టి స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే ఇది ఆల్రెడీ జోన్ ని కూడా దాటి వచ్చేసింది. సో ఈ స్వింగ్ కాదు, ఈ స్వింగ్ తీసుకోండి. మీకు నేను మొన్న కూడా చెప్పా. సో ఇది ఆల్రెడీ జోన్ ని క్రాస్ చేసిందండి. ఎయిదర్ ఇక్కడ సస్టైన్ అవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సస్టైన్ అవ్వాలి. ఎందుకు అనేది మీకు నేను చూపిస్తాను. ఇక్కడ సస్టైన్ అయితేనే మార్కెట్ కరెక్ట్గా ఉంటుంది. ఎందుకు అంటే చూడండి, 1 అవర్లో డబల్ ఇంజన్ బ్యాండ్స్ అనేవి దూరంగా ఉన్నాయి. సో ఇవి దగ్గరికి రావాలి మస్ట్ అండ్ షుడ్ గా. మార్కెట్ రివర్స్ అవ్వాలి అన్నా, మార్కెట్ ఎయిదర్ బుల్లిష్ గా రివర్స్ అవ్వాలన్నా, బేరిష్ గా మళ్ళీ కిందకు వచ్చేయాలన్నా డబల్ ఇంజన్ బ్యాండ్స్ అనేవి 1 అవర్లో దగ్గరికి రావాలి. సో మీకు ఎందుకు చెప్తున్నానంటే 15 minutes ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఈ పాయింట్ చాలా ఉపయోగపడుతుంది, అది చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ కూడా 1 day టైం ఫ్రేమ్ లో మీకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్న లెవెలే స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై తీసుకుంటే ఇది ఆల్రెడీ లిటిల్ బ్రదర్ ని కూడా క్రాస్ చేసి కిందకు వచ్చింది. సో వస్తే అప్ టు సపోర్ట్ జోన్, ఇక్కడ తప్ప దీనికి సపోర్ట్ లేదు. మేబీ ఒక్కొక్కసారి మార్కెట్లో స్ట్రెంగ్త్ ఉంటే మధ్యలోంచి కూడా రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ ప్రజెంట్ అయితే మాత్రం ఇది మాత్రమే దీనికి సపోర్ట్ జోన్ ఉంది 1 day టైం ఫ్రేమ్లో. సో ఒకే రోజు ఇంతవరకు వచ్చేస్తుంది అంటే నో, అలా ఎప్పుడు అనుకోవద్దు. ఓకే, ఇప్పుడు 15 minutesలో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏం జరగడానికి అవకాశం ఉందని చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే బీటీఎస్సీలు తీసుకున్నారో వాళ్ళందరికీ నిజంగా చేతులెత్తి దండం పెడతాను. ఎందుకంటే మధ్యలో సెలవు వచ్చినప్పుడు అండి ఈ రోజు జరగవలసిన డికే అంతా, ఈ రోజు 26th కదా, ఈ రోజు మనకి హాలిడే. సో రేపు 27th. సో ఈ రోజు జరగవలసిన డికే, ఆప్షన్ బయ్యర్ కి ప్రథమ శత్రువు ఏంటండి? ఆప్షన్ డికే, టైం డికే కదా. సో ఈ రోజు జరగవలసిన డికే అంతా జరిగిపోతుంది, ఆప్షన్ ప్రీమియమ్స్ లో జరిగిపోతుంది 27th. రేపు చాలా విపరీతమైన డికే ఉంటుందండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్కి సాధారణంగా ఆలోచించండి, ఒక 80 రూపాయల ప్రీమియం ఉంది ఎట్ ద మనీ దగ్గర. మీకు ఒక చిన్న లెర్నింగ్ పాయింట్. ఓకే, టైం వేస్ట్ అయిపోతుంది అనుకోకుండా నేర్చుకోండి. ఎట్ ద మనీ దగ్గర ఒక కాల్, ఇది సిఈ ప్రీమియం అనేది ఒక 80 రూపాయలు ఉంది అనుకోండి. ఇది 25th కదా, 25వ తారీఖు క్లోజింగ్కి 80 రూపాయలు ఉంది. సో ఇది ఎప్పటికీ జీరో అవ్వాలి, ఎట్ ద మనీ జీరో అవ్వాలి అంటే ఎక్స్పైరీ రోజుకి. అంటే మనకి ఎక్స్పైరీ ఎప్పుడు ఉంది? 27th. సో 27thకి ఇది జీరోకి రావాలి 80 రూపాయలు అనేది. బట్ ఇక్కడ ఏం జరిగింది? 26th హాలిడే. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ హాలిడే లేదనుకోండి, ఈ 80 రూపాయలు 40 రూపాయలకు వస్తుంది, 40 రూపాయలు జీరోకి 27కి వస్తుంది. సో ఇక్కడ నుంచి అంటే 25వ తారీఖు నుంచి 26వ తారీఖుకి హాఫ్. అంటే నేను చెప్పేది మార్కెట్ ఎటు మూవ్ అవ్వకుండా అక్కడక్కడక్కడెక్కడే తచ్చాడితే, లేదా మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో సిఈని సెల్ చేసిన వాళ్ళ ఇంటెన్షన్ ఏంటండి? మార్కెట్ కిందకు వస్తుంది అని. మార్కెట్ కిందకి వచ్చినా
రాకుండా తన తీసుకున్న ప్రీమియం దగ్గరే అక్కడక్కడే తిరిగినా సరే ఈ డికే అనేది, ఈ ప్రీమియం 80 రూపాయలు అనేది డికే అయిపోవాలి, అంటే జీరో అయిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్పైరీ డే ఏదైతే ఈ లక్షవారం 27వ తారీఖు ఉందో ఈ లక్షవారానికి ఎట్టి పరిస్థితుల్లో జీరో అయిపోవాలి గురువారానికి కదండి. సో ఇది 25 నుంచి 26 ఈవినింగ్కి 40 రూపీస్కి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంతే వస్తుందా అని ఎక్కడ రాసలేదు, రాజ్యాంగం లేదు రాసలేదండి. 40 రూపాయలకు వస్తుందా అంటే హాఫ్ ఆఫ్ ద ప్రీమియం అవ్వడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే అట్ ద మనీ 0.5లో ట్రేడ్ అవుతూ ఉంటుంది కాబట్టి. సో ఇది కొంచెం డీప్ సబ్జెక్టు, ఆప్షన్ గ్రీక్స్ అవి ఉంటాయండి, అవి ఆప్షన్ బయ్యర్కి అంత అవసరం లేదు. సో 26 నుంచి 27కి ఈ 40 రూపాయలు, ఇక్కడ ఏవైతే మిగిలిన 40 రూపాయలు ఉన్నాయో 26 ఈవినింగ్కి, అంటే బుధవారం ఈవినింగ్కి ఇవి లక్షవారం ఈవినింగ్కి జీరో అయిపోతాయి. అంటే మార్కెట్ మనం అనుకున్న డైరెక్షన్లో వస్తే, ఆపోజిట్లో వెళ్ళినా సరే అంతకంతా పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ డికే, ఈ 26వ తారీఖు జరగవలసిన ఈ 40 రూపాయల డికే అనేది ఊరికినే ఇచ్చేసినట్టు లెక్క. ఈ 80 రూపాయలు ఇమీడియట్ గా జీరో అయిపోద్ది. ఎప్పటికీ లక్షవారానికి. ఎందుకని? బికాజ్ ఈ రోజు సెలవు, మార్కెట్లో జరగవలసిన డికే జరగలేదు కాబట్టి. రేపు నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే మీకు, రేపు డికే ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు సెలవు కదండి, బుధవారం సెలవు వచ్చింది, రేపు ఎక్స్పైరీ అనక ఈ రోజు సెలవు వచ్చిందంటే రేపు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. రేపు కూడా ఇలాగే ఉంది మార్కెట్, ఇదే రేంజ్ లో ఉంది అంటే నిఫ్టీలో పొరపాటున కూడా ట్రేడ్ తీసుకోవద్దు. స్పైక్స్ కొడుతున్నాయి అనుకోండి, మంచి మంచి స్పైక్స్ కొడితే మీరు అనుకున్న డైరెక్షన్ లో వెళుతుంది మార్కెట్, అంటే మీరు తీసుకున్న ట్రేడ్ అనేది మంచిగా ప్రాఫిట్ వస్తుంది. స్పైక్స్ కొట్టకుండా ఒక రేంజ్ లో ఉండిపోయింది మార్కెట్ అంటే మాత్రం మీరు 30 రూపాయల దగ్గర తీసుకున్నది విత్ ఇన్ 15 to 20 మినిట్స్ లో మార్కెట్ కదలకపోతే ఈ 30 రూపాయలు కాస్త 10 రూపాయలకి వచ్చేస్తుందండి. అంత దారుణంగా ఉంటుంది డికే. ఎందుకంటే ప్రీమియమ్స్ హైగా ఉన్నాయి, ఈ రోజు సెలవు ఉంది, ఈ రోజు జరగవలసిన డికే జరగలేదు. సో జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండాలి రేపు. సో ఇప్పుడు రేపటి మార్కెట్ ఏ విధంగా ఉండడానికి అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ పరంగా చూద్దాము. ఫస్ట్ ఫ్లాట్లో కానీ, గ్యాప్అప్లో కానీ, గ్యాప్ డౌన్లో కానీ ఒక మంచి రెడ్ క్యాండిల్ పడ్డదనుకోండి. ఇక్కడ రెడ్ క్యాండిల్ పడితే స్వింగ్ హై టు, ఈ స్వింగ్ తీసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. అంటే ఈ క్యాండిల్ కంటే ఈ రెడ్ క్యాండిల్ యొక్క లో అనేది పైన ఉంటే మాత్రం ఇలా తీసుకోండి. లేదు ఈ రెడ్ క్యాండిల్ లోగా ఉందనుకోండి ఇలా తీసుకోండి. అర్థమవుతుందా? ఫస్ట్ క్యాండిల్ హై అండ్ లో తీసుకోండి. ఎప్పుడు ఈ క్యాండిల్ కంటే లో ఉంటే, లేదు అంటే ఇదే క్యాండిల్ లో వస్తుంది. సో ఫస్ట్ ఆల్రెడీ 15 మినిట్స్లో ప్రిఫరెన్స్ 1, 2 రెండు కూడా, అంటే డబల్ ఇంజిన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు బేరిష్గా ఉన్నాయి. సో ఇక్కడ మంచి రెడ్ క్యాండిల్ పడి లిటిల్ బ్రదర్ని క్రాస్ చేస్తే అప్ టు సపోర్ట్ జోన్ ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. సపోర్ట్ జోన్లో మంచి రెడ్ క్యాండిల్ పడితే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్. మీకు ఎందుకు నేను ఈ చిన్న జోనే చెప్పానంటే, పైకి వెళ్ళేటప్పుడు మాత్రం ఒకసారి చూడండి, ఫ్లాట్లో కానీ, గ్యాప్అప్లో కానీ, గ్యాప్ డౌన్లో కానీ ఎక్కడైనా సరే ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డదనుకోండి, ఫస్ట్ జోన్ ఇది తీసుకోండి. స్వింగ్ హై టు స్వింగ్ లో చాలా దగ్గరగా ఉంది కదా సార్ అంటే దగ్గరగానే ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి క్లోజింగ్ లో డబల్ ఇంజన్ అండ్ ప్రిఫరెన్స్ 1 రెండు కూడా బేరిష్గా ఉన్నాయి నిన్నటి క్లోజింగ్ లో. సో ఈ రెండిటిలో ఏదో ఒకటి బుల్లిష్గా మారి వెళ్ళి రెసిస్టెన్స్ జోన్ని టచ్ అయ్యి మళ్ళీ కిందకి వచ్చి మళ్ళీ పైకి వెళితే తప్ప 1 అవర్లో బ్యాండ్స్ అనేవి దగ్గరికి రావు. చూడండి నిఫ్టీలో 1 అవర్ జోన్స్ మీకు జూమ్ చేసి చూపిస్తాను ఆగండి. నిఫ్టీలో ఇది 1 అవర్ అండి, నిఫ్టీ 1 అవర్. సో నిఫ్టీలో 1 అవర్ జోన్స్ అంటే బ్యాండ్స్ దూరంగా ఉన్నాయి. సో ఇవి దగ్గరికి రావాలి. ఇవి దగ్గరికి రావాలి అంటే మార్కెట్ కాలక్షేపం అన్నా చెయ్యాలి, లేదా డ్రాస్టిక్గా ఫాలో అన్నా అవ్వాలి. ఏదో ఒకటి జరగాలండి. డ్రాస్టిక్గా ఫాలో అవుతున్నా హయ్యర్ బ్యాండ్ దగ్గరికి వచ్చేస్తుంది, లేదు అక్కడక్కడే కాలక్షేపం చేస్తున్నా హయ్యర్ బ్యాండ్ కిందకు వస్తుంది, లోయర్ బ్యాండ్ పైకి వెళ్తుంది. సో ఈ రెండు బ్యాండ్స్ దగ్గరికి రావాలి అంటే కొంచెం టైం పడుతుంది. రేపు మాత్రం కొంచెం జాగ్రత్తగా చేయండి. మార్కెట్ ఒక జోన్లో ట్రేడ్ అవుతుంది, మీకు ఇందాక చెప్పాను కదండి, ఒక జోన్లో ట్రేడ్ అవుతుంది. సో మాక్సిమం టు మాక్సిమం రేపు నిఫ్టీని అవాయిడ్ చేయడానికి చూడండి. మంచి మంచి స్పైక్స్ కొడితే మీకు తెలిసిపోతుంది. విత్ ద వాల్యూమ్ ప్రిఫరెన్స్ 1 అండ్ యాజ్ పర్ ద గోల్డెన్ వెబినార్ ప్రకారం ప్రిఫరెన్స్ 1 అండ్ ఈఎంఏ కలర్ చేంజింగ్ క్యాండిల్ రెండు మంచి క్యాండిల్ ఇచ్చినాయి అనుకోండి, అక్కడి నుంచి తీసేసుకోండి. తీసుకుని ఇమీడియట్ గా విత్ ఇన్ 5 to 10 మినిట్స్ లో బయటకు వచ్చేయండి. ఇమీడియట్ గా ఎంత వచ్చినా చాలు. బట్ డికే బారిన మాత్రం పడకండి, అదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, టైం డికే, థీటా డికే అనేది ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది రేపు. ఓకే, సో పైకి వెళితే, ఒకవేళ ఇన్ కేసు పైకి వెళితే మార్కెట్ ఫ్లాట్లో కానీ, గ్యాప్అప్లో కానీ, గ్యాప్ డౌన్లో కానీ ఒక గ్రీన్ క్యాండిల్ పడ్డదనుకోండి, ఫస్ట్ ఈ లెవెల్ తీసుకోండి, స్వింగ్ హై టు స్వింగ్ లో. లేదు ఇంకొంచెం అగ్రెసివ్గా ఉందండి అంటే ఇది తీసుకోండి. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది వస్తుంది. ఆల్రెడీ మార్కెట్
నిన్న కూడా మనకి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది, ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్ తీసుకుంది. సో ఈ రెసిస్టెన్స్ ని కూడా దాటి వెళ్ళాలి అంటే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ దగ్గర కూడా ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే తప్ప దీనికి బులిష్నెస్ లేదు. అప్పుడు వేస్తే ఒకవేళ అంత బులిష్నెస్ ఉంటే అప్పుడు ఈ స్వింగ్ తీసుకోండి, అప్పుడు ఇక్కడికి వస్తుంది రెసిస్టెన్స్ అనేది. అర్థమైంది కదా మీకు? ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ జస్ట్ ఒక 10 to 15 seconds వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ చూడండి వీడియో. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఫ్లాట్ లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ ఒక రెడ్ క్యాండిల్ వేసింది అనుకోండి, ఫస్ట్ మీకున్న లెవెల్ స్వింగ్ లో టు స్వింగ్ హై ఈ లెవెల్ ఉందండి. ఇది ఆల్రెడీ సపోర్ట్ జోన్ దగ్గర ఉంది. సో సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్టు, లేదు సపోర్ట్ జోన్లో సపోర్ట్ తీసుకుని హోల్డ్ చేస్తుంది అంటే ఇక్కడ నుంచి స్మాల్ రికవరీ కూడా. ఎందుకంటే ఒకవేళ ఇన్ కేస్ నిఫ్టీ కన్సాలిడేషన్లో ఉంటే బ్యాంక్ నిఫ్టీ కూడా కన్సాలిడేషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా, ఇది మంత్లీ ఎక్స్పైరీ. ఓకే, సో మంత్లీ ఎక్స్పైరీ అండి. మొత్తం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఎక్స్పైరీ ఈ రోజే. సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. బ్యాంక్ నిఫ్టీలో కూడా డికే ఉంటుంది. ఓకే, సో మంత్లీ ఎక్స్పైరీ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకేనా? అలా కాదండి, ఫ్లాట్ లో కానీ గ్యాప్ అప్ లో కానీ గ్యాప్ డౌన్ లో కానీ ఒక మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి. ఫస్ట్ యాక్చువల్గా ఇది చిన్న రేంజే, స్వింగ్ హై టు స్వింగ్ తో తీసుకోండి, ఇది చిన్న రేంజే. సో ఇంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అప్ టు రెసిస్టెన్స్ జోన్ లో మంచి గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. అలా కాదండి, ఇంకొంచెం అగ్రెసివ్ గా చూడాలి అంటే ఇది చూడండి, స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో. సో ఇది తీసుకోవడం బాగోలేదండి, ఇది విక్ ఉంది కదా అంటే ఇలా అయినా తీసుకోవచ్చు. సో అప్ టు ఫస్ట్ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి వెళితే అప్ టు రెసిస్టెన్స్ జోన్. సో ఇంత అయితే ఉంటుంది అనుకోవట్లేదు, చూద్దామండి. నేనైతే కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి అడ్జస్ట్మెంట్స్ కూడా గట్టిగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం డికే కూడా ఎక్కువ ఉంటుంది ఈ రోజు సెలవు కాబట్టి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, రేపటి మార్కెట్తో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మాక్సిమం టు మాక్సిమం ఏదైనా పొజిషన్ తీసుకున్నారు అనుకుంటే పర్ఫెక్ట్ ట్రేడ్ అయితేనే తీసుకోండి. అండ్ ఎంత వీలైతే అంత తొందరగా ప్రాఫిట్లో మంచి ప్రాఫిట్ కనపడ్డదా ఇమ్మీడియట్ గా బయటకు వచ్చేయండి, డికే బారిన మాత్రం పడొద్దు. ఓకేనా అండి? ఐ థింక్ మీకు నేను చెప్పిన లెవెల్స్ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి, వీడియో నచ్చిందా లేదా అనేది. ఓకేనండి? థ్యాంక్ యూ సో మచ్.